వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలు ఇస్తుండడం ఆనందంగా ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం తత్ఫలితాలు ఇస్తుండడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన డిఎస్సి ఫలితాల్లో సైతం 130 మంది ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలోని ప్రజాసదన్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే గొండుశంకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దాసునాయుడుతో కలిసి పాల్గొన్నారు. తొలుత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ను పరిశీలించారు. మెటీరియల్లోని కంటెంట్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఆధ్వర్యంలో నడుస్తున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించామని అన్నారు. ఎర్రన్నాయుడు తన జీవితంలో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ప్రజల్లో సంపాదించిన స్థానమే అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాకు నాన్న జీవితమే గైడ్గా ఉపయోగపడినట్టు గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు అందించారు. తన విజన్ను వివరించారు. అధ్యాపక బృందానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనంతరం ఆర్ఆర్బీ తర్ఫీ తీసుకుంటున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సిపిఆర్ గురించి రెడ్ క్రాస్ బృందం అవగాహన కల్పించారు. సిపిఆర్ ప్రథమ చికిత్స ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడవచ్చని, వీటిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులో గల కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులకు సిపిఆర్ అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలో జిల్లా రెడ్ క్రాస్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ జి రమణ బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతిరోజు ఎంతో మంది రోడ్డు ప్రమాదాలలో అనుకోని సంఘటనల ద్వారా గుండెపోటుకు గురవుతారని, అటువంటి పరిస్థితుల్లో వారికి సిపిఆర్ ద్వారా ప్రథమ చికిత్స చేసి ఎందరినో రక్షించవచ్చని, గుండెపోటుకు రక్త ప్రసరణ జరిగి వారు బ్రతికే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రథమ చికిత్స చెయ్యాలో తెలియడం ద్వారా ఎందరో జీవితాలను నిలబెట్టగలరని ఆత్మవిశ్వాసం పొందారన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్ మోహన్ రావు, శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ ప్రోగ్రాం అధికారి రమణకు కళాశాల తరపున అభినందనలు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని సింహాచలం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని, భూసేకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 22వ తేదీన సర్బుజిలి మండలం అడ్డూరుపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్, కె శ్రీనివాస్, గిరిజన సమైక్య నాయకులు సింహాచలంలో పిలుపునిచ్చారు. సర్బుజిలి మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటుందన్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో అటు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో, ఇటు పవర్ ప్లాంట్ పేరుతో పెద్ద ఎత్తున భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటుందని విమర్శించారు.
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో ఉన్న వెన్నెల వలస, సొరబుజ్జిల మండలం ఆ పక్క గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇది ఏమాత్రము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదు. గిరిజన గ్రామాల్లో గిరిజనులు మీరు ఖాళీ చేయించి అక్కడ బలవంతపు భూసేకరణ జరిగించి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కడే తెలియజేస్తా ఉన్నాం. అక్కడ మీరు థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినట్లుగా అయితే ఒక్క సొరబుజ్జుల మండలంతో అది ఆగిపోదు. ఆ పక్కన ఉన్న హిరమండలం, ఎల్లనపేట, ఆమదల వరుస వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పవర్ ప్లాంట్ పెట్టాలంటే ఈ యొక్క గ్రామాల్లో కాదు, ఎక్కడైతే ప్రజలు లేరో ఆ ప్రాంతాల్లో మీరు పవర్ ప్లాంట్ పెట్టాలి. గాని పచ్చని పొలాలలో గిరిజనులు చేస్తున్న భూములే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యాయని ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఏదైతే మీరు అనుకున్నారో ఆ యొక్క మాటను వెనక్కి తీసుకుని అక్కడ పవర్ ప్లాంట్ పెట్టకుండా ఉండాలని లేని ఎడల భవిష్యత్ పోరాటాన్ని మీరు చవిచూడవలసి వస్తుంది. రైతుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా డ్రోన్ సర్వేలు చేయడం చట్ట వ్యతిరేకమైన చర్యని వారు విమర్శించారు. జిల్లా రైతుల భూములను దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని, అభివృద్ధి జరగాలంటే ఆమ్దలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. అదీ కాకుండా బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజలు ప్రతిఘటిస్తారని వారు హెచ్చరించారు. భూ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజలు చేస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వసంత్, ధర్మారావు, గిరిజన సమైక్య నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన తగాదాన్ని యూరియా తగాదంగా చిత్రీకరించిన వైసీపీ నాయకులు. ఇటీవల జరిగిన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీలో యూరియా పంపిణీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దౌర్జన్యం చేశారంటూ స్థానిక వైఎస్ఆర్సీపీ నేత సగ్గు రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సిగ్గుచేటని స్థానిక తెదేపా నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం నౌపాడ ఎస్ఐ నారాయణ స్వామికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాన్ని యూరియా తగాదంగా మార్చడంలో ఎంతవరకు న్యాయమని సగ్గు రమేష్ని అన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు గ్రామాల్లో జరిగిన తగాదాన్ని రాజకీయ తగాదాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు సరిపడా ఎరువులు అందిస్తుందని, రాష్ట్రంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిరంతరం రైతుల సంక్షేమం కొరకు యూరియా పంపిణీలో అధికారులతో ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. నా పేరు సుబ్రహ్మేష్, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాల మండలం. నిన్న ఆకాశలక్కవరం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి యూరియా కొరత అనే అసత్య ప్రచారాలు కొంతమంది వైసీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోయిన అలజడులు సృష్టించి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు పిలిపించుకొని లేనిపోయిన యూరియాకి కానీ నిన్న జరిగినటువంటి గొడవకు కానీ ఇది సంబంధం లేని విషయం. ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డం తప్ప ఈ యూరియా కోసం అనేది కాదు. తక్షణమే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నౌపాడ పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను వార్వలేక ఈ విధమైన పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గోమాత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు, ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. జీసిగడం మండలం వానరంగి పంచాయతీలో ఆనందాశ్రమ పీఠాధిపతి, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన గోమాత విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు. ఈ సందర్భంగా హెచ్ఎల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోమాతకు హిందూ సాంప్రదాయంలో ఉన్న విశిష్టతను వివరించారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని భావిస్తారు. గోమాత ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శాంతి, సమృద్ధి కలుగుతుందని పేర్కొన్నారు. గోమాత ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని అన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ మందస మండలం బహాడపల్లి గ్రామంలో సిపిఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు.
కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీల ఆస్తులుగా ఎందుకు మార్చడానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మందస మండలం బహడపల్లిలో బలవంతపు భూసేకరణ ఆపాలని, కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కార్పొరేట్ కంపెనీల పక్షాన ఉంటారా, రైతుల పక్షాన ఉంటారా అని ప్రశ్నించారు. ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మీరు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. దీనికి సంబంధించి మీరు మౌనం వీడి ఎందుకు సమాధానం చెప్పడం లేదని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు అభివృద్ధి పేరుతోని ఒకవైపు అణు విద్యుత్ కేంద్రాన్ని, ఒకవైపున కార్గో ఎయిర్పోర్ట్, మరొక వెన్నెల వలస వైపు నుంచి థర్మల్ ప్లాంట్ పేరుతోని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా భూములన్నీ కూడా కార్పొరేట్ కట్టబెట్టడమే మీరు అభివృద్ధి అని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అభివృద్ధి అంటే మీరు సోలార్ ఫ్యాక్టరీ తెరిపించండి, ఉద్యోగాలు దొరుకుతాయి, అభివృద్ధి అవుతుంది. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి భూముల వరకు నీరు వండి ఈ జిల్లా 2 పంటలు పడితే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే అభివృద్ధి అవుతుంది. అంతేగాని ఈ రోజు అభివృద్ధి పుసుకులానా, ఉద్యోగాలు పుసుకులానా, ఈవేళ మొత్తం భూములన్నీ కూడా ఇవాళ ఆదాయం వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం మాత్రం అభివృద్ధి కాదు అని చెప్పి ఇవాళ మేము చెప్పదలుచుకోవడం. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే ప్రజలు ప్రతిఘటన తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్ అయిన ఢిల్లీ కార్గో ఎయిర్పోర్ట్ కి 150 ఎకరాలు మాత్రమే ఉందని అన్నారు. ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కి 1,400 ఎకరాలు అని చెబుతున్నప్పటికీ సుమారు 3,000 ఎకరాలు కొండలతో సహా ఎవరు ప్రయోజనాల కోసం కేటాయిస్తున్నారని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అణు విద్యుత్ కేంద్రం, మరొక వైపు వెన్నెల వలస థర్మల్ విద్యుత్ ప్లాంట్, ఇటువైపున కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో శ్రీకాకుళం జిల్లా అని కార్పొరేట్ కంపెనీలకు ముక్కలుగా అప్పజెప్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని, దీనికి వ్యతిరేకంగా ప్రజల పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, జీడు రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, కె బాలాజీరావు, పోతనపల్లి కుసుమ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల గోడ పత్రికను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆవిష్కరించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు కార్యాలయంలో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల గోడ పత్రికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రియాక్షన్ ప్లాన్ ప్రకారం జరుగుతుందని, అందువలన పశు పోషకులు అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. గాలికుంటు వ్యాధి వలన పాడి రైతు ఆర్థికంగా నష్టపోతాడని, అటువంటి నష్టం లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. 4 మాసాల దూడల నుండి అన్ని పశువులకు ఈ టీకాలు గ్రామాల్లో సిబ్బంది వచ్చి వేస్తారని సహాయ సంచాలకులు డాక్టర్ మంచు కరుణాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య హాస్పిటల్ వద్ద శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రంలో సూర్య హాస్పిటల్ వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో శ్రీ ఎడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంప్ ను ఫౌండేషన్ అధ్యక్షులు ఎడదాసుల వెంకట సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ ఫౌండేషన్ మరియు సూర్య హాస్పిటల్ సహకారంతో సేవా ఫౌండేషన్ గత కొంతకాలంగా ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించిందని, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యాన్ని అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు 109 మంది రాగా అందులో 43 మందికి ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో
వారిని శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం తరలించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి వైద్యులు మందులు అద్దాలు సూచించారని అన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ యశ్వంత్, సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఎడదాసుల తిరుపతి రాజు, గవర్నమెంట్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ చంద్రశేఖర్, సేవా ఫౌండేషన్ సభ్యులు బలివాడ శ్రీనివాసరావు మరియు సూర్య హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని సింహద్వారం సమీపంలో ఇటీవల ప్రారంభించిన డాక్టర్ దానేటి శ్రీధర్ హాస్పిటల్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. గైనిక్ వైద్యంలో డాక్టర్ దానేటి శ్రీధర్ సేవలు ఎనలేనివని, ఉత్తరాంధ్రలోనే గొప్ప పేరు తెచ్చుకున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని సింహద్వారం సమీపంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన డాక్టర్ దానేటి శ్రీధర్ హాస్పిటల్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. గతంలో మహిళలకు ప్రసవం అంటే ప్రాణాలతో చెలగాటమనేలా ఉండేదని అన్నారు. కానీ నేడు స్త్రీ వైద్యాన్ని, ప్రసవాలను సులభతరం చేసి ఎందరో మహిళలకు దానేటి మాతృత్వపు మధురిమలు అందజేశారని కొనియాడారు. కార్పొరేట్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో ఇటువంటి అత్యుత్తమ అధునాతనమైన వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సిక్కోలు లాంటి మారుమూల జిల్లాకు సైతం తెచ్చిన ఘనత డాక్టర్ దానేటి శ్రీధర్కే దక్కుతుందన్నారు. చిత్తశుద్ది, పట్టుదలతో పనిచేసి తాను ఒక విద్యార్థిగా ముందుకు సాగడం వల్లే ఉత్తరాంధ్రలో జిల్లాలో స్త్రీ వైద్య నిపుణుల్లో దానేటి శ్రీధర్కి అంతటి గుర్తింపు వచ్చిందన్నారు. పేదవారికి, మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉండేలా వైద్య సేవలు అందజేయడం, ఐవీఎఫ్ కూడా అతి తక్కువకే అందజేయడం వల్ల ఆయన పేదల డాక్టర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. వైద్యో నారాయణ హరి అంటారని, అంటే వైద్యుడు దేవుడితో సమానమని, అటువంటి వైద్యుడు నిర్లక్ష్యం చేస్తే నిండి ప్రాణాలకు ప్రమాదమని అన్నారు. వైద్యులు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. లండన్లో చదువుకుని విదేశాల్లో స్థిరపడాలని ఎందరో వైద్యులు కలలు కంటుంటే తల్లిదండ్రుల కలలు నిజం చేయడానికి సిక్కోలులోనే కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న అభినందనీయుడని కొనియాడారు. డాక్టర్ దానేటి శ్రీధర్తో పాటు ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలపై రణబేరు పేరిట ప్రభుత్వ ఉద్యోగ యూటీఎఫ్ సంఘ నాయకులు పలాసలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా తమ డిమాండ్లను నెరవేర్చుకోకుండా ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేయిస్తున్నారని, తక్షణమే వాటిని ఆపాలని ఆర్థిక, విద్యారంగ సమస్యలపై రణబేరు పేరిట ప్రభుత్వ ఉపాధ్యాయ యూటీఎఫ్ సంఘ నాయకులు శ్రీకాకుళం జిల్లా పలాసలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలాసలో నిర్వహించిన నిరసన ర్యాలీలో రాష్ట్ర యూటీఎఫ్ సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ 25 నెలలు గడుస్తున్నా 12వ పీఆర్సీ చైర్మన్ ని ఇంతవరకు నియమించలేదని, 4 డిఏలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకం తెచ్చిందో, ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో 1236 కోట్ల రూపాయలు విద్యారంగానికి తెచ్చిందో పూర్తిగా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కొనసాగించడం హాస్యాస్పదమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పనివ్వకుండా రకరకాల బోధనేతర పనులను కట్టబెట్టి విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25న గుంటూరు కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయ్యా చంద్రబాబు నాయుడు, పిల్లల బాధ్యత మీరు తీసుకోండి, మీ సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ఈ 15 నెలల్లో ఏ సమస్యలు తీర్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా యూటీఎఫ్ నాయకులు ఎల్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.